వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అసూలు బాసిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు అధికారులు. కర్నూలులోని జీజీహెచ్లో ఉంచిన మృతదేహాలను DNA రిపోర్టు ఆధారంగా బంధువులకు అప్పగిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు 14 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. బీహార్కు చెందిన ఆర్గా అనే వ్యక్తి మృతదేహానికి కర్నూలులోనే అంత్యక్రియలు చేశారు కుటుంబీకులు. బీహార్కు తీసుకువెళ్లడానికి సమయం పడుతుందన్న కారణంతో ప్రభుత్వ అనుమతి తీసుకుని కర్నూలు నగరంలోని జోహారావుపురంలో అంత్యక్రియలు చేశారు బంధువులు. ఇక చనిపోయిన వారిలో మరో 2 మృతదేహాలకు సంబంధించి DNA రిపోర్ట్ అందాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటిదాకా 17 మృతదేహాలకు సంబంధించి DNA రిపోర్టులు అందాయని వెల్లడించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మనకు మరింత సమాచారం అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ ఏంటి? ఇంకా 2 వరకు మృతదేహాలు ఉన్నాయి, వాటికి DNA రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే అక్కడ DNA రిపోర్ట్ కూడా ఒక బాడీకి సంబంధించిన DNA రిపోర్టు టాలీ అయింది. పూర్తి స్థాయిలో వారికి కూడా అప్పచెప్పడానికి సిద్ధమైన పరిస్థితి. మరొకటి, తమిళనాడుకు సంబంధించిన ప్రశాంతి అనే యువతి యొక్క బాడీకి సంబంధించిన వారి యొక్క కుటుంబ సభ్యులు రేపు వస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆ బాడీని రేపు అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ నుండి 14 బాడీలకు సంబంధించిన బాడీలను వారి యొక్క కుటుంబ సభ్యులకు DNA రిపోర్ట్ ఆధారంగా అందజేయడం జరిగింది. మరొక 4 యొక్క బాడీలను కూడా కొద్దిసేపట్లో వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద కొంతవరకు ఆలస్యం అవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో యొక్క DNA శాంపిల్స్ని కలెక్ట్ చేయడంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఆ యొక్క వాటిని కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన త్రిమూర్తుల అతనిది కూడా టాలీ కావడం జరిగింది. వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క DNA పరీక్షలు కూడా తీసుకోవడం జరిగింది. అది పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. అది టాలీ చేసిన తర్వాత వారి యొక్క సభ్యులకు కూడా కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పే అవకాశం కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం నుండి హడావుడిగా పూర్తి స్థాయిలో యొక్క బాడీలను అప్పచెప్పే పరిస్థితుల్లో అధికారులు అయితే చాలా వేగంగా చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన 6 మంది బాడీలను వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు. ఈ యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి 7 బాడీలను అప్పచెప్పనున్నారు. ఒక తమిళనాడు సంబంధించిన ప్రశాంతి అనే బాడీని మాత్రమే రేపు అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. ఈ యొక్క బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారి యొక్క బాడీ అంత దూరం తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అధికారులకు వాళ్ళు విన్నపం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కర్నూలులోనే వారి అంతిమ సంస్కారాలు కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతా వారికి సంబంధించిన దాకైతే ఇప్పటిదాకా 14లో మిగతా 4 బాడీలు అయితే ఈరోజు రాత్రి లోపల కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పి పూర్తి స్థాయిలో యొక్క బాడీలను అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. ఒక్కరిది మాత్రము రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం లోపల ఆ యొక్క బాడీని అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అయితే 6 మందికి మాత్రము వారి యొక్క ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎక్స్గ్రేషియా చెల్లించడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వారి యొక్క అకౌంట్లు వాళ్ళ ఖాతాలో తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ఎక్స్గ్రేషియా చెల్లిస్తామంటూ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క 18 బాడీలకు సంబంధించిన DNA రిపోర్ట్లు అయితే పొందడం జరిగింది. ఇప్పటికే 14 మంది బాడీలను వారి యొక్క కుటుంబ సభ్యులకు DNA రిపోర్ట్ ఆధారంగా అందించడం జరిగింది. మరి కొంతమందికి ఈరోజు రాత్రి లోపల అందించే అవకాశం ఉంది. ఒక్క బాడీకి మాత్రము రేపు మాత్రం అందించే అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ లోకేష్.